హైదరాబాద్లో ఈ అందమైన శివాలయం గురించి మీకు తెలుసా? ఈ ఆలయంలో శివపార్వతులతో పాటు దత్తాత్రేయ స్వామి, గణపతి, కృష్ణుడు, నవగ్రహాలు, కాలభైరవ స్వామి మరియు కాశీ విశ్వనాథ స్వామి దర్శనం కూడా లభిస్తుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఈరోజు తెలుసుకుందాం రండి. హలో ఆల్, వెల్కమ్ టు హై రెస్టారెంట్స్. ఇదే హైదరాబాద్లోని నిజాంపేటలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం. ముందుగా ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబిక అమ్మవారు శివశక్తి స్వరూపంగా భక్తులచే ఆరాధింపబడుతున్నారు. అసలు మల్లికార్జున అంటే మల్లిక అనగా మల్లెపువ్వు, అర్జున అనేది శివుని నామాలలో ఒకటి. పురాణాల ప్రకారం మల్లెపూలతో శివుని ఆరాధించడం వల్ల మల్లికార్జున అనే నామం ప్రసిద్ధి చెందింది. అలాగే భ్రమర అంటే తేనెటీగ. అమ్మవారు తన భక్తులను రక్షించడానికి భ్రమరూపం ధరించారని శాక్త సాంప్రదాయంలో చెబుతారు. అందుకే ఆమెను భ్రమరాంబిక అని పిలుస్తారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణ చేస్తూ వెళ్తే శ్రీ కాలభైరవ స్వామి సన్నిధి మనకి దర్శనమిస్తుంది. శైవ సాంప్రదాయంలో కాలభైరవ స్వామికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయనను క్షేత్రపాలకుడిగా అంటే ఆలయ రక్షకుడిగా పూజిస్తారు. ఆయన పక్కనే మనకి కాశీ విశ్వనాథ స్వామి సన్నిధి కూడా దర్శనమిస్తుంది. తర్వాత స్వామివారు మరియు అమ్మవారి దర్శనాలు అయ్యాయి. అలాగే ఈ పక్కనే శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఉండడం ఈ ప్రాంత భక్తులకు మరో ప్రత్యేకత. తర్వాత ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి, గణపతి, కృష్ణుడు, ధ్యాన శివుడు మరియు నవగ్రహాల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుందాము. ప్రతి సన్నిధి భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మీకు తెలుసా, ఈ ఆలయంలో ఒకే ప్రాంగణంలో అనేక దేవతల దర్శనం లభిస్తుంది. కాలభైరవ స్వామి సన్నిధి ఉండడం శైవాలయాల ప్రత్యేకత. ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సమేతంగా దర్శనానికి చాలా అనుకూలమైన ప్రదేశం. మీకు హైదరాబాద్లో ప్రశాంతమైన శివాలయ దర్శనం కావాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని దేవాలయ విశేషాల గురించి హై రెస్టారెంట్స్ని సబ్స్క్రైబ్ చేయండి.